ఆ ప్రణవస్వరూపుడు గనక మంత్రములకు విద్యలకు మొదటగా ఉన్నది ఓంకారం. అలాగా దేవతలందరికీ మొదటిగా ఉన్న గణపతి ఓంకార స్వరూపుడు గనకనే ఓంకారం ఎలాగ తొలి శబ్దమైనదో గణపతి తొలి దైవం అయ్యాడు. ఓంకారం పలికి ఇతర మంత్రాలు పలకాలి, గణపతిని ఆరాధించి ఇతర దేవతలను పూజించాలని నియమం ఆ విధంగా వేదం నుంచి మనకు లభించినది. సమస్త గణములకు పతి అతడు. చాలామంది శివలోకంలో ఉన్న ప్రమద గణం వరకు మాత్రమే పతి అనుకుంటాడు, కానీ ప్రతి లోకంలో ప్రతి దేవతకి గణాలు ఉంటాయి. అదేవిధంగా లోకంలో మనుష్యగణం, భూతగణం, వృక్షగణం, జంతుగణం, పక్షిగణం అంటూ అనేక గణములు, నక్షత్రగణం, గ్రహగణం, ఇవన్నీ గణములే, అంటే సమూహవాచకం. ఈ సమూహములుగా ఉన్న విశ్వమంతా కలిపి మహాగణం. అయితే అనేకముగా ఉన్న విశ్వమునకు ఈశ్వరుడు మాత్రం ఏకుడే, అంటే ఏకమైన పరతత్వమే. కనుక అనేకమైన సమూహములకు ఏకమైన ఈశ్వరుణ్ణి గణేశ్వరుడు, గణపతి అంట. ఇలాంటి గణపతి, ఆ ప్రణవస్వరూపుడైన గణపతి పార్వతీ పరమేశ్వరుల తనయుడిగా అనేక మార్లు విఘ్న నాశనం కోసం, లోకక్షేమం కోసం ఆవిర్భవించాడు. అలా వివిధ సందర్భాల్లో గణపతి వ్యక్తమవడాన్ని పురాణాలు అనేక కథలుగా చెప్తున్నాయి. అయితే ఎప్పుడు వ్యక్తమైన శివశక్త్యాత్మకంగానే ఉంటాడు. అంటే ప్రకృతి పురుషాత్మకమైన తత్వముగా ఓంకార స్వరూపమైన తేజస్సు ఆవిర్భవిస్తుంది. దాన్నే గణపతి అంటారు. ఇతడికి మరొక పేరు వినాయకుడు. వినాయకుడు అంటే బుద్ధిని తీర్చిదిద్దువాడు, నడుపువాడు అని అర్థం. నాయకత్వ లక్షణమే వినాయకత్వం. అంటే ఆశ్రయించిన వారి బుద్ధిని తీర్చిదిద్దేవాడు. వినయనము అంటే బుద్ధిని తీర్చిదిద్దుట అని అర్థం. ఆ విధంగా బుద్ధిని మలచి నడిపేవాడు కనుక వినాయకుడు. బుద్ధిని బాగు చేయు దైవము అని కూడా భావన చేయవచ్చు. అందుకే పిల్లల మొదలుగా పెద్దల వరకు గణపతి ఆరాధన ఎందుకు చేస్తారంటే బుద్ధి బాగుంటే అన్నీ బాగుంటాయి కనుక బుద్ధిని బాగు చేసేవాడిని మనం ఆరాధన చేస్తున్నాం. పైగా గణపతి సులభప్రసన్నుడు, క్షిప్రప్రసాది అని పేరు. అంటే వెంటనే అనుగ్రహించే దైవం. ఆయన స్వరూపం కూడాను ఏనుగు వదనంతోనూ మనుష్య శరీరంతోనూ ఉంటుంది. అంటే కంఠం నుంచి పాదం వరకు ఉన్నది మనుష్య శరీరం, కంఠ ఉపరి ఉన్నది గజవదనం. అయితే ఈ గజవదనం ఓంకారానికి సంకేతము, అదేవిధంగా పరమేశ్వర తత్వానికి సంకేతం. కంఠం నుంచి పాదం వరకు ప్రకృతికి సంకేతం. అందుకే అమ్మ పార్వతీదేవి మలచినది కంఠం నుంచి పాదం వరకు ఉన్న రూపమైతే ఆ పైన శిరస్సు శివుడు పెట్టినది అన్నారు. దీని అర్థం ఏంటంటే గణపతి శివశక్త్యాత్మకమైన మూర్తి. శివుడు శక్తి ఉభయులు గోచరిస్తుంటారు. ఈ విశ్వానికి కారణమైన పరమాత్మ శివుడైతే ఏ శక్తితో విశ్వాన్ని నడుపుతున్నాడో అది శక్తి అనిపించుకుంటుంది. ఇదే శివశక్తి అంటే అర్థం. ఇలా శివశక్తి స్వరూపము గణపతి అని చెప్పడమే శివశక్తుల పుత్రుడు అనడంలో ఆంతర్యం. అది ఇక్కడ నిజానికి ఆయన ప్రణవస్వరూపుడే. ఆ ప్రణవంలోనే శివశక్తి ఉన్నాయి. ఆ రెండూ కలిసి గణపతి ఆకారం ధరించింది. కానీ గణపతి ఆరాధన ఎంత సులభమైనదో అంత గహనమైనది, ఎంతో లోతు ఉన్నది. ఏదో విఘ్నాలు తొలగాలి, మంచి కలగాలని చాలామంది దండం పెట్టుకుంటారు. అర్థం చేసుకుంటే మాత్రం అద్భుతమైన విజ్ఞానం గణపతి స్వరూపంలో గోచరిస్తూ ఉంటుంది.